తిరుపతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. తోపులాటలు, పిడిగుద్దులతో రక్తం వచ్చేలా గొడవ పడ్డారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచినా 11 స్థానాల్లో టీడీపీ జెండా పాతేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఓడిపోయిన స్థానాలలో నాయకత్వ మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇక వైసీపీ గెలిచిన 11 స్థానాలలో 2 మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందినవే. ఎన్డీఏ కూటమి వేవ్లోనూ పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ 2 నియోజకవర్గాలలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గ నాయకత్వ మార్పు అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందుకోసం కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తెలుసుకునే పనిలో టీడీపీ అధిష్టానం ఉంది. ఈ క్రమంలోనే తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీల ఎంపికపై తిరుపతిలోని గ్రాండ్ బ్రిడ్జ్ హోటల్ వేదికగా కార్యకర్తలతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. కార్యకర్తల అభిప్రాయ సేకరణ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీలోని 2 వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. సోమవారం ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జి ఎంపికపై అభిప్రాయ సేకరణ జరిగింది. తంబళ్లపల్లె ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డిని టీడీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంలో ఆరోపణలు రావడంతో జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో శంకర్ యాదవ్ ను తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీలోని ఓ వర్గం కోరుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి తక్కువ మందిని మాత్రమే అనుమతించారని జయచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన పిలుపుతో జయచంద్రారెడ్డి మద్దతుదారులు భారీగా హోటల్కు తరలివచ్చారు. ఇక మధ్యాహ్నం సమయంలో పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపికపై నేతలు అభిప్రాయాలు తెలుసుకున్నారు. పుంగనూరు నియోజకవర్గ నాయకత్వంలో మార్పు చేయాలని ఓ వర్గం పట్టుబడుతుండగా, ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న చల్లాబాబును కొనసాగించాలని మరో వర్గం పట్టుబట్టింది. ఈ క్రమంలోనే 2 వర్గాల మధ్యన వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్త తోపులాటలు, పిడిగుద్దుల వరకు దారితీసింది. ఈ ఘటనలో కొంతమంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే ఈ బాహాబాహి జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే 2 వర్గాలకు సర్ది చెప్పలేక మంత్రులు తలలు పట్టుకున్నారు.